సరి సాని సా ని సమగ మరి సాని దప మగరి సని. నమస్తే, TV5's బ్రాండ్ న్యూ షో జిల్ మోర్ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. సాని దప మగరి సని. జీవన ఉపాధి కోసం ఈ ఆధునిక యుగంలో యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్, లా, మెడిసిన్, అకౌంటింగ్ ఇలా రొటీన్ ప్రొఫెషన్స్కు మాత్రమే ఎంచుకోవాల్సిన అగత్యం ఇప్పుడు ఎంతమాత్రం లేదు. మిమిక్రీ, సింగింగ్, అలాగే డాన్సింగ్, యాక్టింగ్, మ్యాజిక్, మ్యూజిక్ ఇలా రకరకాల ప్రొఫెషన్స్ ఇప్పుడు డబ్బు సంపాదనకు అలాగే పేరు ప్రతిష్టలకు నిలయాలుగా మారాయి. అందుకే తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ TV5 ఇప్పుడు కళాకారుల నిలయం జిల్మోర్తో కలిసి సంయుక్తంగా సమర్పిస్తోంది జిల్మోర్ ఆణిముత్యాలు. జిల్మోర్ అనేది మనం ఈ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టిన ప్లాట్ఫామ్ అండి. సో దీంట్లో మేము ఈ కొన్ని జిల్మోర్ ఆణిముత్యాలు అని మనకు ఇప్పటి వరకు ఉన్న 600 మెంబర్స్ ఎంటర్లో ఉన్నారు ఆర్టిస్టులు. సో దీంట్లో మేము ఒక కమిటీ వేసి జిల్మోర్ ఆణిముత్యాలు అనే ప్రోగ్రామ్ చేద్దాము, ఒక బెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 20-25 మెంబర్స్ సెలెక్ట్ చేయండి అని చెప్పి ఒక కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ క్రైటీరియాస్ తీసుకున్నారు. ఒకటి వాళ్ళు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటారు, ఒకటి వాళ్ళ ఎంతమంది ఇంకా మోటివేట్ అవుతారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మా ఈవెంట్స్లో జరిగిన ఈవెంట్స్లో మనం బుకింగ్ జరిగి ఉంటుంది కదా. సో అప్పుడు ఆ కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఈ రెండింటిని ఇంకొన్ని అడిషనల్ క్రైటీరియాస్ని తీసుకొని మనం ఈ జిల్మోర్ ఆణిముత్యాలు కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయా కళలు రంగాల్లో విజయ పథంలో పయనిస్తూ లబ్ధ ప్రతిష్టలుగా ముందుకు సాగుతున్న వారిని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ మొట్టమొదటి ఎపిసోడ్లో మీకు పరిచయం చేయబోతున్న ఇన్స్పైరింగ్ పర్సన్ సింగింగ్ సెన్సేషన్, యూత్ ఐకాన్ గీతా మాధురి. Hi Geeta Madhuri, congratulations for first of all being chosen for the జిల్మోర్ ఆణిముత్యాలు. సో మొట్టమొదటి సెలబ్రిటీగా, మొట్టమొదటి ఇన్స్పైరింగ్ పర్సన్గా జిల్మోర్ ఆణిముత్యాల కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సింగింగ్ కూడా ఇప్పుడు ఇట్స్ వెరీ వైడ్లీ టేకెన్ అప్ ప్రొఫెషన్ నౌ. ఇంతకుముందు మనకి చాలా సినిమా సింగింగ్ తీసుకుంటే తక్కువ మంది పేర్లే వినిపిస్తుండేవి. బాగా సీనియర్స్, పెద్దవాళ్ళు వాళ్ళతోనే పాటలు పాడించేవాళ్ళు, జూనియర్స్తో పాడించడానికి హెసిటేట్ చేసేవాళ్ళు. బట్ థ్యాంక్ గాడ్ లాస్ట్ 1.5 decade నుంచి ట్రెండ్ మారిపోయింది. మీ సింగింగ్ కెరీర్ కూడా ఆల్మోస్ట్ సింగింగ్ కెరీర్ సినిమాల్లో మొదలై 10 years, బట్ దెన్ ఒక 12-13 years నుంచి చిన్నప్పటి నుంచి నేను ఒక సింగర్ కావాలి, ఒక ప్లేబ్యాక్ సింగర్ కావాలి అన్న ఉద్దేశం అనుకోలేదు సార్. నేను జస్ట్ లైక్ దట్, అంటే మా స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టేవారు. వనస్థలిపురంలో లైలా మాంటెసరీ స్కూల్లో చదువుకున్నాను, 1st to 10th class. సో మా స్కూల్లో కాంపిటీషన్స్ ఎలా పెట్టేవారంటే, ఇఫ్ దేర్ ఈస్ ఎ డిబేట్ అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఇఫ్ దేర్ ఇస్ ఎలక్యూషన్ కాంపిటీషన్ అందరూ పార్టిసిపేట్ చేయాలి, డాన్స్ ఉంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి, సింగర్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే ఎవరికి ఎందులో ఉందో ప్రావీణ్యం తెలుస్తుంది కదా. అంటే అప్పుడే మొదలు పెట్టారు అవన్నీ. పెట్టాక ఇంకా అందులో సింగింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో, దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దీనికి ఏదో కొంచెం ఉండుంటుంది అన్నారు అని చెప్పి నేర్పించారనమాట అందులో. సో కొచ్చర్లకోట పద్మావతి గారని ఘంటసాల్ గారి అసిస్టెంట్, సంగీతరావు గారు అమ్మాయి ఆవిడ, అలాగే సూర్యప్రకాష్ రావు గారి కోడలు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా లలిత సంగీతంలో చాలా దే డిడ్ అ లాట్ ఫర్ లైట్ మ్యూజిక్. సో వెంటనే నేను జాయిన్ అయిపోయి 3rd class నుంచి ఇంకా అలా క్లాసికల్ సంగీతం నేర్చుకుంటున్నాను. దిల్సుఖ్ నగర్ ఏరియా వరకు, వనస్థలిపురం ఏరియా వరకు ఏదైనా కాంపిటీషన్ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. దిల్సుఖ్ నగర్ ఏరియా దాటేసరికి ఫస్ట్ వణుకొచ్చేది. ఏంటది ఒక కాంపిటీషన్ పరంగా ఏదైనా ల్యాకింగ్గా, కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా పాడుతున్నారే, వాట్ ఈస్ ద సీక్రెట్ అన్న ప్రాసెస్లో I got to know that all these confident singers and all these singers are from Little Musicians Academy, Ramachari గారి దగ్గర నేర్చుకుంటున్నారు అని. సో దెన్ ఐ ఆస్క్డ్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్న సింగర్స్ అందరూ ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే ప్రణవి అని మనందరికీ తెలుస్తానని నంబర్ అడిగి తీసుకున్నాను. సో ఇంకా అలా నేర్చుకుని అలా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో రామాచారి గారి దగ్గర జాయిన్ అయ్యి ఆయన ద్వారా రికార్డింగ్. స్టడీస్ బాగా చదువుతుండేవారా? ఇంట్లో అయితే చదివేదాన్ని కాదు, యాక్టింగ్ మాత్రం అద్భుతంగా చేసేదాన్ని చదివినట్లు. పుస్తకం ముందేసుకుని పుస్తకాన్నే చూడటం, కానీ ఆలోచనలు ఎక్కడెక్కడ ఉండేవి. థ్యాంక్ గాడ్ నాకు సంగీతం వచ్చింది అనిపిస్తుంది అనమాట. అండ్ మీ పేరెంట్స్ కి మిమ్మల్ని అసలు ఏం చేయాలని ఉండేది? అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు, బట్
ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి నేనేదో అయిపోవాలనే అంబిషన్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కతే అమ్మాయిని కాబట్టి పెద్దయ్యాక ఇది ఒక ఇండిపెండెంట్ లేడీ లాగా తినుకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, తను అన్నీ ఫేస్ చేసుకునే ధైర్యం తనకు ఉండాలి. దీనికి ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. సో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే పని మీరే చూసుకున్నారు. అందులో మా మమ్మీకి ఆబ్వియస్లీ పాత్ర ఉంది. డెఫినెట్లీ మా 10th లో మమ్మీ. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? ఎందుకు అడుగుతా, 76%. అండ్ సంగీతాన్ని కెరియర్గా తీసుకునే ముందు కూడా దే టోల్డ్ మీ, చదువుకోవాలి, నీకు డిగ్రీ అయితే మినిమం ఉండాలి. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రేపొద్దున్న నీకు సింగింగ్ టాలెంట్ వల్ల నువ్వు ఏదైనా మిస్ అయిపోతున్నావు అనుకుంటావేమో అనే దీంట్లో మా నాన్నగారు వేరే ఊళ్ళో వర్క్ చేయాల్సి వచ్చేది. అప్పుడు 3 years అక్కడ 3 years ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో 3 years అక్కడ 3 years ఇక్కడ చేస్తూ ఉంటే సండే వాజ్ ది ఓన్లీ డే వేర్ సాటర్డే బయలుదేరి సండే మార్నింగ్ వచ్చి మళ్ళీ సండే నైట్ బయలుదేరి మండే మార్నింగ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇప్పుడంటే సాటర్డే సండే 2 రోజులు వచ్చాయి. సో అప్పుడు ఏం చేసేవారంటే సండే మార్నింగ్ వచ్చి నగరంలో ఈనాడు చూసి ఆ సండే రోజు కూడా నేను కాంపిటీషన్కి తీసుకెళ్ళిపోయేవారు అనమాట. ఏదన్నా ఉంటే జస్ట్ నాకు ఆ స్టేజ్ ఫియర్ పోవాలి అని ఒకరోజు నువ్వేదో పొడి చేస్తావు, ఏదో పీకేస్తావు సంగీతంలో అని కాదు, మా సైడ్ నుంచి రేపొద్దున అయ్యో నన్ను కూడా మా పేరెంట్స్ సింగింగ్లో పెట్టుంటే నేను ఏదో ఎత్తుకు ఎదిగిపోయేదాన్నేమో అనే ఫీలింగ్ నీకు రాకూడదని మాకు కుదిరిన దాంట్లో మాకు తెలిసి నువ్వేమీ ఆపర్చునిటీ పోకుండా చూస్తున్నావు అని చెప్పారనమాట. సో ఆ రకంగా నేను సంగీతాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవడానికి హెల్ప్ అయింది. ఓకే. సో రామాచారి గారి దగ్గరికి వెళ్ళారు మీరు 10th చదువుతున్నప్పుడు. ఆల్మోస్ట్ 10th అయిపోయిందా అప్పటికి? 10th లో ఉండగా వెళ్ళారు. 10th స్టార్టింగ్ 9th ఎండింగ్ లోనే వెళ్ళాను. సో రామాచారి గారి స్కూల్ ఎలా ఉండేది? ఇంతమంది సింగర్స్ ఉన్నారా అసలు హైదరాబాద్లో, ఓ మై గాడ్ అని అనుకునే ఎంతమంది సింగర్స్, ఒక 100 మంది కూర్చుని పాడేస్తూ వాళ్ళు అసలు అందరు కాన్ఫిడెంట్గా ఉండేవారు. ఇట్స్ సండే క్లాస్ రామాచారి గారి దగ్గర, వీక్లీ వన్స్ ఓన్లీ సండే. అంటే అండ్ ఆయన చార్జ్ చేయరు డబ్బులు ఆ సండే క్లాస్ తీసుకున్నందుకు. సో హీస్ డూయింగ్ ఫర్ అ వెరీ గుడ్ కాజ్. అండ్ ఆయన దానికి వెళ్ళినప్పటి నుంచి నేను ఏంటంటే ఓకే నైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో సంగీతంలో నేర్చేసుకుని ప్లేబ్యాక్ సింగింగ్ చేయాలి ఇవన్నీ తెలియదు, సినిమాల్లో పాడడానికి ఇది హెల్ప్ అవుతుంది ఇవన్నీ తెలియదు. జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి, అందరూ అలవోకగా హ్యాపీగా పాడుతున్నారు ఆ ఇది రావడం కోసం నేను వెళ్ళడం జరిగింది. ఎక్కువగా మీరు ట్రెడిషనల్ మ్యూజిక్ నేర్చుకుంటూనే కొనసాగించారు ప్రయాణాన్ని, అంటే కీర్తనలు, సాంప్రదాయ కీర్తనలు ఇలాంటివి. ట్రెడిషనల్ మ్యూజిక్ అంటే అగైన్ కాంటెంపరీ లలిత గీతాల్లోకి వెళ్ళారు. లలిత గీతాలు అంటే ఏంటనేది తెలియదు సార్ అప్పుడు. ఇంకా మా సంగీతం టీచర్ మా కొచ్చలకోట పద్మావతి గారు మా ఆంటీ చెప్పిన ఒక లలిత గీతం, ఇదొక సాంగ్ అని తెలుసు, దాని లలిత గీతం అంటారు, దీన్ని కర్ణాటక క్లాసికల్ అంటారు, ఇది సినిమా సంగీతం, ఇవి 3 డిఫరెంట్ కానీ 3 స్వరాలు ఒకటే, ఇవన్నీ నాకు అసలు తెలీదు. ఇప్పటికీ కూడా నాకు ఒక క్లాసికల్ సంగీతం సాంగ్ తీసుకొచ్చి సినిమాలో పెట్టింది ఇస్తే ఇంట్రెస్ట్గా వింటాను. ఓకే, నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు క్లాసికల్ సంగీతం నేర్చుకో అంటే నేర్చుకుంటా, అదొక ట్యూన్లా ఇష్టపడతాను. ఓకే, చిన్నప్పటి నుంచి కూడా ఆరోహణ అవరోహణ మాత్రం మేనేజ్ చేసేదాన్ని. ఇలా సారీగా అంటే ఆవిడని ఫాలో అయిపోయి ఆరోహణ అవరోహణ అయిపోయాక ట్యూన్ ముందు రోజు నేర్పించిన ట్యూన్ బాగా గుర్తుంటుంది కాబట్టి అది బాగా పాడేసేదాన్ని. సో నేను అనుకుంటున్నా అది వింటే వచ్చేసింది పాటని అనుకుంటారుగా. సో నేను యాజ్ ఐ టోల్డ్ యూ విన్నట్టు చాలా యాక్షన్ చేయగలిగా దాన్ని కాబట్టి. మీరు ఎప్పుడు యాక్టింగ్ లో వెళ్ళాలని అనుకోలేదా? మ్యూజిక్ అంటే యాక్టింగ్ చేస్తున్నాను కదా అని లైఫ్ లో ఎలాగో యాక్ట్ చేసేస్తున్నారు కదా. జోక్ చెప్పాను అంటే వినేదాన్ని. బట్ దెన్ ఐ వాజ్ నాట్ ఐఎమ్ ఆల్వేస్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ లో ఎక్కువ. 10th క్లాస్ తర్వాత మీరు ఏం చేద్దాం అంటున్నారు? ఇంటర్మీడియట్ లో బైపీసీ, ఎంపీసీ, సిఈసీ ఇలా ఉంటాయి కదా. నేను ఎయిర్ హోస్టెస్ అవుదాం అనుకున్నాను. ఎయిర్ హోస్టెస్ 15 days ఊళ్ళన్నీ తిరిగితే 15 days ఖాళీ ఇట. అసలు ఫస్ట్ నాకు అసలు ఆనందం ఇచ్చిన పాయింట్ 15 days వర్క్ చేస్తే 15 days ఖాళీ ఏ జాబ్ లో ఉంది.
వావ్ ప్లేసెస్ చూడొచ్చా, మంచి మంచి చోట్ల ఉంచుతారా వాళ్ళు, వావ్ నైస్ దట్స్ గుడ్, అండ్ మేకప్ అవ్వచ్చు రోజు, చాలా అందంగా ఉండాలి రోజు, ఇలాంటివన్నీ వింటే నాకు చాలా ఇదేదో బాగుందే లాగా అనిపించి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎయిర్ హోస్టెస్ థింగ్. ఐ వెంట్ టు దిస్ ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్, అందులో జాయిన్ అవుదామని వెళ్ళా. వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ అ మోల్ హియర్. తర్వాత ఇంటర్మీడియట్లో ఉండగానే వెళ్ళాను. ఓకే, ఏ కాలేజ్కి వెళ్ళారు అప్పుడు? లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ అని ఉప్పల్లో ఉంది. ఓకే, సో ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ మళ్ళీ ఏ కాలేజ్ మారారు? అరోరా డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అరోరాలో కూడా బాగా బీకామ్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే అష్ట కష్టాల మీద దేవుడిని నమ్ముకుని పాస్ అయ్యాను. అసలు కాలేజ్కే వెళ్ళలేదు. మ్యూజికల్ జర్నీ ఎలా సాగుతుంది? ప్రతి అవకాశాన్ని వదలకూడదు. అంటే నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పి అవకాశం వదిలేసే ఎంత తీసుకోలేదు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, నేను రేపు చదువుకోవాలంటే కాదు, రేపు ఎగ్జామ్ ఏదో ఒకటి చేద్దాం, ఇది వదులుకుంటే దీంట్లో ఏ పుట్టలో ఏ పాముందో టైప్స్లో. కెరియర్ పరంగా నేను ఏ అవకాశం వదలలేదు సార్ ఇప్పటివరకు. నాకు హెల్త్ పరంగా కూడా నెవర్ ఎవర్ మై హెల్త్ డిస్టర్బ్ మై కెరియర్. ఇట్ ఆల్వేస్ పర్మిటెడ్. అంటే లైక్ ఇప్పుడు బృందావనం ఆడియో రిలీజ్కి వెళ్తూ బైక్ మీద నుంచి పడిపోయా. ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి కార్లో వెళ్ళాలి అందరూ, వెళ్తూ బైక్ మీద నుంచి పడిపోయాను. పడిపోతే దెబ్బ తగిలింది, అయినా కూడా ఆ దెబ్బతో వెళ్ళిపోయి పాడేసి బృందావనం ఆడియో లాంచ్లో దెబ్బలతోనే పాడేసి, ఆ నెక్స్ట్ టూ డేస్లో ఏవో షోస్ ఉంటే వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర ఏదేదో డ్రెస్సింగ్ అది చేయించేసుకుని అన్నీ ఏదో సొంత వైద్యాలతో చేయించుకుని వెళ్ళిపోయి షోస్ చేసేసేయడం. గ్యాప్ దొరికినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ గ్యాప్ ఇచ్చినప్పుడు షోకి వెళ్ళడం కాదు. ప్యాషనేట్గా ఉండడం, కెరీర్ పట్ల శ్రద్ధ ఉండడం, గుడ్ క్వాలిటీస్. అదర్వైజ్ పీపుల్ విల్ నాట్ గో టు స్టేచర్ లైక్ యువర్స్. సో అలా ఇంకా ఇంటర్లో వెళ్ళలేదు సార్ సెకండ్ ఇయర్ సరిగ్గా. కానీ ఏదో రకంగా పాస్ అయిపోయా. ఫెయిల్ అనేది చూడలేక పాస్ అయ్యాను. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మెల్లిగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవుతూ వాటిని రాసుకోవడం అలా అయింది. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఇంకా అసలు కాలేజ్కి వెళ్ళలేదు, 1 డే కూడా వెళ్ళలేదు. ఎగ్జామ్స్ కూడా నేను చెప్పేసాను, నా వల్ల కాదు, నేను వెళ్తే ఫెయిల్ వస్తుంది, నాకు ఫెయిల్ కన్నా యాబ్సెంట్ బెటర్ అనిపిస్తుంది, నేను ఎగ్జామ్స్ రాయను ప్లీజ్ అని చెప్పా. సో మొట్టమొదటి ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది సినిమాలో? రామాచారి గారు ఒక సినిమా చేశారు, ప్రేమలేఖ రాసా అని, కులశేఖర్ గారి డైరెక్షన్లో. సో ఆ సినిమాలో పాడాను. తర్వాత అది సినిమా రిలీజ్ కన్నా ముందు ఖతర్నాక్ అనే సినిమా రిలీజ్ అయింది. ఆడియో ఇది ఫస్ట్ రిలీజ్ అయింది, సినిమా అది ఫస్ట్ రిలీజ్. సినిమా పరంగా డెబ్యూ అని చెప్పాలా, సాంగ్ పరంగా డెబ్యూ అని చెప్పాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. సో ఖతర్నాక్లో పాడిన పాట, గగనంలో తారా జ్యోతి కిరణం నువ్వైతే, ఈ భువనంలో నీకై వేచే నయనం నేనవుతా, తరరరరా తారిరరిరరి రరరిరే, తరరరరా తరరిరారరిరరరిరే, స్వప్నంలో ఉంటూ పాపం మరిచావా సత్యం. గుడ్, బాగుంది. ఫస్ట్ సాంగ్ నైస్ సాంగ్ వచ్చింది, ఒక మంచి మెలోడీ సాంగ్. ఇది మెలోడీ, ప్రేమలేఖ రాసాలో ఫాస్ట్ బీట్. సో మీకు మామూలుగా మీ కెరీర్లో మీరు పాడిన పాటలు మనం వింటూ ఉంటే ఎక్కువగా మెలోడీస్ పడలేదు, ఫాస్ట్ బీట్ ఎక్కువగా పడ్డాయి అనిపిస్తుంది. మెలోడీస్ పడ్డాయి, ఫాస్ట్ బీట్లు హిట్ అయ్యాయి. ఓకే, అది అంటే నేను ఒప్పుకుంటా, మాస్ ఎక్కువ పాడాను, అంటే ఫాస్ట్ బీట్ ఎక్కువ పాడాను. బట్ మీ పాట అనగానే అందరికి చెంకా చెంకా చెంకి ఇలాంటి పాటలు గుర్తొస్తాయి. 60% ఫాస్ట్ నెంబర్స్ పాడాను. గోలీమార్లో పాట, మగాళ్ళు. సో అంటే బిగినింగ్లో మీ సాంగ్స్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ చుట్టూ రౌండ్లు కొట్టేవాళ్ళు, ఎలా వచ్చే అవకాశాలు? నేను రౌండ్ కొట్టలేదు సార్, ఒకళ్ళ దగ్గర రౌండ్ కొట్టాను. బట్ సీడీ ఇచ్చాను మిక్కీ జే మేయర్ గారికి, ఎందుకో నాకు అక్కడ అవకాశం రాలేదు. సో హ్యాపీ డేస్ సమయంలో నేను సీడీ ఇచ్చింది హ్యాపీ డేస్ టైంలో. బట్ అంతకు ముందే నేను ఆయనకి నోట్బుక్ అనే సినిమాకి వెళ్ళి నన్ను పిలిచి వాయిస్ టెస్ట్కి పిలిచారనమాట, ఒక పాట ట్రై చేద్దామని. ఎక్కడో మ్యాచ్ సెట్ కాలేదు. అంటే ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా మనకి గాడ్ ఫాదర్స్ ఉంటే త్వరగా పైకి వస్తారు. గాడ్ ఫాదర్ రామాచారి గారు ఉన్నారు. ఏ రకంగా ఒక మారల్ సపోర్ట్గా, అంటే లైక్
ఇప్పుడు రామాచారి గారు నా గురించి బాలు గారికి చెప్తారు, నా గురించి ఎవరికో చెప్పి నన్ను పాడిస్తారు అని కదా, నా గురించి చెప్పారు, కీరవాణి గారికి చాలా మందికి చెప్పారు. బంగారు కలల్ని గుండెలో తుగాయాల్ని ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. బట్ ఒక మారల్ సపోర్ట్ రామాచారి గారి దగ్గర నాట్ జస్ట్ సంగీతం, ఇట్స్ నాట్ జస్ట్ సంగీతం అంటే ఇప్పుడు ఈ సాంగ్ ఇది పాడాలి, ఈ సాంగ్ ఇలా పాడాలి, అలా పాడాలి, అది కాదు. నేను అది నేర్చుకున్నాను, కానీ బియాండ్ దట్ ఐ లెర్న్ సంథింగ్ ఎల్స్. దట్ ఈస్ ఏంటంటే మనిషి ఒక ఆపర్చునిటీని ఎలా తీసుకోవాలి, ఒక ఆపర్చునిటీని ఎంత తక్కువగా చూడకూడదు, చిన్నదాన్నైనా పెద్దగా ఎలా చూడాలి, పెద్దదాన్నైనా అలవోకగా ఎలా చేయాలి అనే విషయాలు కొన్ని చిన్న చిన్న విషయాలు క్షుణ్ణంగా ఆయన. అలాగే మీ వాయిస్లో చూస్తే చాలా వేరియేషన్స్ కనిపిస్తుంటాయి, అంటే దేవుడి దయ, అది కూడా నాసల్ టింజ్ కనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అలాగే మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా, పాట పాడుతున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు నాజల్ ఉంది సార్, పాడుతున్నప్పుడు కూడా కొన్ని పాటలకు నాజల్ ఉంటుంది. వెన్ ఐ ట్రై టు చేంజ్ మై వాయిస్ నాజల్ రాదు. మగాళ్ళు మాయగాళ్ళు పాట అసలు మీరే పాడారా అన్నట్లుగా కూడా ఉంటుంది వాయిస్. ఇమిటేట్ చేశాను, ఒక వాయిస్ వినిపించారు నాకు చక్రి గారు, పూరి గారు, ఇలా ఉండాలి వాయిస్ అని చెప్పారు. వితౌట్ యూ కెన్ డూ ఇట్ బెటర్. ఆల్మోస్ట్ మగవాళ్ళ గొంతు దగ్గర వెళ్ళిపోయింది. మగవాళ్ళ బేసిక్ గా నాది కొంచెం మగాళ్ళ గొంతు దగ్గరగానే. ఒకసారి ఆ పాట పాడి వినిపించండి, మా ప్రేక్షకులు మళ్ళీ గుర్తు చేసుకుంటారు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నడ్డెట్లో ముంచేసి పోతారే, ఈడు గోడ ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నడ్డెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్స్తో వేగడం చాలా కష్టం. వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, ఛాదస్తంగా ఉంటారు, ఛాందసంగా ఉంటారు. వాళ్ళు కావాలనుకున్నదే పాడాలి, ఫ్రీడమ్ ఉండదు, ఇలా రకరకాల నోషన్స్ ఉంటాయి. అసలు ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఈ ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతుంటారు కూడా. ఇన్ఫ్యాక్ట్ పాత జనరేషన్ అయితే మరీ ఎక్కువ ఉండేది అంటారు, ఇప్పుడు మరొక రకంగా ఉందంటారు. సో మీ అనుభవం ఎలా ఉంది? నా అనుభవం బాగుంది. బట్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ ఇన్ ఇండస్ట్రీ ఈజ్ అంటే మీరు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఫార్ములా కనిపెట్టారు. వాళ్ళ ఫార్ములా కనిపెట్టింది నా ఫ్రీడమ్ కోసం నేను మార్చి ఇంకో రకంగా ఇంప్లిమెంట్ చేస్తా అని ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేసేవాడు చెప్తే ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? నా టైము, నా డబ్బులు తీసుకుని నా థియరీ మీద నీ ఫ్రీడమ్ ఎందుకు వాడుకుంటాం అనే కోపం ఎలా అయితే వస్తుందో చేయనిస్తారు. మనం చేసే ఇంప్రూవైజేషన్ వాళ్ళకి నచ్చితే చేయనిస్తారు. కొంతమంది ఉంటారు వాళ్ళు అనుకున్నది చేస్తారు, వాళ్ళు అనుకున్నది ఇస్తారు, ఎందుకంటే అది వాళ్ళ బేబీ, దట్స్ దేర్ బేబీ. సో దే వాంటెడ్ టు బి ప్రెజెంటెడ్ హౌ దే లైక్. సాఫ్ట్గా చెప్తారా, కఠినంగా ఉంటారా? సార్ ఇది పాడొచ్చా, ఇది బాగుంటుంది, ఒక్కసారి చూస్తారా అనడానికిను పాడతాను మ్యాన్. అది చాలా ప్లెయిన్గా ఉంది ట్యూన్ అంటే ఆయన ట్యూన్ని కామెంట్ చేసినట్టు అయిపోతుంది. చెప్పే విధానం కూడా ఉంటుందిగా, అవన్నీ కూడా నేర్పించారు రామాచారి గారు. ఓకే ఓకే గుడ్. సో మీకు మీ కెరీర్కి బాగా ఉపయోగపడిన అంశం రామాచారి గారి దగ్గర మీ ట్రైన్. నేను రామాచారి గారి దగ్గర ట్రైన్ అవ్వడం, అండ్ అలాగే మా సంగీతం టీచర్ కొచ్చలకోట పద్మావతి గారు, ఆవిడ కూడా 1 hour క్లాస్ ఉంటే ½ an hour కాలక్షేపం కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నేను అన్ని చెప్పేదాన్ని, స్కూల్లో ఏమైంది, మా ఇంట్లో ఏమైంది, చిన్నప్పుడు ఇంట్లో ఏమైందో వెళ్ళి బయట వాళ్ళందరికీ చెప్పే అలవాటు ఉండేది. అన్నీ లీక్ చేసేదాన్ని. ఇంట్లో ఏమో వద్దు చెప్పకనేవారు, ఓకే చెప్పను అనేదాన్ని. ఇంట్లో మమ్మీ మా మమ్మీకి నేను అంటే ఇష్టం లేదు, నన్ను తిట్టింది నిన్న అని చెప్పేదాన్ని స్కూల్లో నుంచి. మరి నాటి కాదు, నాగింగ్గా ఉండేదాన్ని. I was enjoying that situation of me standing in
ప్రెజెంటింగ్ ఇళయరాజా గారు షో ఏ రకమైన ఇబ్బంది ఉంటుంది ఫ్యాన్స్ ఎక్కువ మీకు. సో దేవుడి దయ వల్ల కొంచెం మనిషి కూడా చక్కగా బాగుంటారు కాబట్టి అందంగా ఉండడం బాగా పాడటం రెండు కాంబినేషన్ అరుదుగా ఉంటుంది. సో చూశారు కదా ఎటువంటి ఎక్సైటింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ యూత్ ముందు ఉన్నాయో. గీతా మాధురి ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసిందని అనుకుంటున్నాం. Gilmore.com, India's first online entertainer and celebrity booking platform. ఆసక్తి కలవారు మీ ఏరియాలో జిల్మోర్ ఫ్రాంచైజ్ కోసం వెంటనే సంప్రదించండి. జిల్మోర్ ఫ్రాంచైజీల కోసం కాంటాక్ట్ 7306800800. ఈమెయిల్ contact@gilmore.com. Visit gilmore.com. Location courtesy Novotel Hotel, Hyderabad. నిసరి సని సా నిజమగ మరి సాని దప మగరి సని